వంగపండు ప్రసాదరావు గారి వాళ్ళ అబ్బాయి వంగపండు దుష్యంత్ గారు ఒక పాట వినిపిస్తారు. ఆ తర్వాత రోహిణి గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ఎర్రని వందనాలు. ముఖ్యంగా మా ప్రజానాట్య మండలి కళాకారులకి పాదాభివందనాలు. పట్టర పట్టుం ఐలేసం ఉడుం పట్టుం ఐలేసా పట్టర పట్టుం ఐలేసా ఉడుం పట్టుం ఐలేసా పట్టర పట్టుం ఉడుం పట్టుం ఐలేసో పట్టర పట్టుం ఉడుం పట్టుం ఐలేసో పట్టకపోతే నువ్వు పట్టకపోతే పొట్టకు లేదు ఐలేసాం రారో నువ్వు గుంజకపోతే గెంజే లేదు ఐలేసా రేలారే నారే నల్లో నారారో ఓ నారారో నారే నల్లో నారారో ఓ రేలారే నారేరో నారేరా. ప్రపంచ శ్రామిక ఉత్సవం మన CI2 చక్కగా అద్భుతమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించి ఎందుకు నిర్వహిస్తుందంటే నాకు తెలిసి విశాఖపట్నంలో పెట్టడానికి ప్రధాన కారణం మన స్టీల్ ప్లాంట్. ఇక్కడ 32 మంది ప్రాణ త్యాగంతో నిలబెట్టుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రభుత్వం అమ్మజూపుతుంది. అంటే మన అమ్మని మనం అమ్ముకున్నట్టుగా ఉంది. మరి ఇంకా ఆ చరిత్రలోకి నేను పోను. చాలా మంది అద్భుతమైన మేధావులు ఎన్నో విషయాలు రోజు చెప్తున్నారు. మా నరసింహరావు గారికి మా నాన్నగారికి ఉన్న అనుబంధంకి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఆయనకి నమస్కారాలు. మా నాన్న ఎన్నో పాటలు రచించారు. మాదాల రవి గారిని ఈ విధంగా నేను కలిసినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వెండి తెర మీద ఫస్ట్ టైం శ్రీశ్రీ గారితో పాటు ఒక చిన్న కుర్రోడు, అప్పుడు మా నాన్న, ఒక పాట రచించినటువంటి మహా వ్యక్తి మాదాల రంగారావు గారు. ఆయనకి రెడ్ సల్యూట్. ఒక మహాకవి శ్రీశ్రీతో వంగపండు ప్రసాదరావు గారు పాట రాశారు. అందులో ఒక బిట్టు మీకు వినిపిస్తాను. అది SP బాలసుబ్రహ్మణ్యం గారు, SP శైలజ గారు పాడారు. అది ఆ రోజుల్లో స్టేట్ ని ఒక ఉర్రూతులోగించిందండి ఆ పాట. మీ అందరికీ తెలుసు. జన కరి జనారే జనకు జన జనారే 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 జన కరి జన కరి జన కరి జనారే వస్తులతో పుస్తకాలు చదివినోడా పుస్తకాలు చదివినోడా పూట వస్తులతో పుస్తకాలు చదివినోడా పుస్తకాలు చదివినోడా ఫీజు కట్టడానికేమో పీకులాట పడ్డవాడా పీకులాట పడ్డవాడా కాలు పట్టి ఏలు పట్టి కాలేజీలో చదివిన కాలు పట్టి ఏలు పట్టి కాలేజీలో చదివినోడా ఒళ్ళు బడలు కొట్టినోడ పాడకొతే కొట్టితే జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే జనకు జన జనారే జన కరి జన కరి జన కరి జనారే వేడి పట్టకుండా అడు మేడ గట్టలేడు మేడి గట్టకుండా అడు మేడ గట్టలేడు బురద మట్టికుండా తోడువ బొక్కలేడు బురద మట్టకుండా అడు బొక్కలేడు పండించి నువ్వు పెడితే దండించి బతుకుతాడు.
పారిశ్రామిక విధానం, కంపెనీలు పుట్టాయి, యంత్రాలు పుట్టాయి, ఇండస్ట్రియలైజేషన్. ప్రపంచం పని గంటలమయం అయిపోయింది. పనికి హద్దు పొద్దు లేదు. ఎన్ని గంటలంటే అన్ని గంటల పని. ఆ పని గంటలను తగ్గించే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఉద్యమించి ఎర్ర జెండాని ఎత్తుకున్నారు. అదందరికీ మీకు తెలుసు, చికాగో ఉద్యమం. ఆ ఎర్ర జెండా అని మా ఇంట్లో మీకు చెప్తే నమ్మరు కానీ మాకున్న గుడ్ల కంటే మా ఇంట్లో ఎర్ర జెండాలు ఎక్కువ ఉండేవి ఆ రోజుల్లో. అసలు అద్భుతం. మా ఎర్ర జెండాతోనే పుట్టాం, ఎర్ర జెండాతోనే అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి పొట్ట చేత పట్టుకొని షిప్ యార్డ్కి వచ్చిన వంగపండు ప్రసాదరావు గారు అద్భుతమైన పాటలు రచించడానికి కారణం నరసింహరావు గారు కూడా, శ్రీశ్రీ గారు, రావిశాస్త్రి గారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు, చాలా ఇష్టమైన కవి. ఒక రంగనాయకమ్మ గారికి, ఒక రావిశాస్త్రి గారికి, చాలా గొప్ప గొప్ప కవులందరూ కూడా చాలా ఇష్టమైన కవి వంగపండు ప్రసాదరావు. ఎందుకంటే వంగపండు ప్రసాదరావు కమ్యూనిజం అంటే తెలియదు. మట్టి మనిషి, ఉత్తరాంధ్ర జానపద మట్టి తత్వాన్ని తలకెత్తుకొని ఆ రంగులు, ఆ సొగసులు, ఆ స్వరాల్ని అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో రయ్యో రయ్యో అప్పల కొండో రయ్యో రెండో రెండో రెండే రావుడమ్మా ఎల్లో అయ్యో రయ్యో రయ్యో పాడినప్పుడు ప్లీజ్. అయ్యో రయ్యో రయ్యో చెయ్య చూడు చెరుకు ముక్క అయ్యో అదిగో నైలో చూడర నైలో అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో రెండో 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 రావుడమ్మా ఎల్లో. అలా ఆ పల్లె అద్భుతమైన ఫోక్స్ అండి ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ఫోక్ ని ప్రపంచ స్థాయికి తీసుకున్నట్టు మా నాన్నకి పాదాభివందనాలు. అయితే మా రమణ గారికి ఇష్టమైన పాట అది పాడడానికే నన్ను ఇక్కడ పిలిచారు. అది వినిపించి నేను ముగిస్తాను సార్. అన్నా ప్లీజ్. ఓ రన్నో రన్న మా జంగమ పన్న నూరారో రన్నో మా జంగమ పన్న కోడి కూర యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే అన్నా యంత్రం ఎలా నడుస్తుందో తెలుసా అన్నా? మన కూడు లేనిరా మన కూలోళ్ళంట అల కండ బలముతో అల కొండలెక్కిరా అల కొండల మీద అల పంటలు పెట్టి అల పంటలు మెచ్చా అల చేతులు పెట్టి అల పాటలు పెట్టి అల బత్తలు పెట్టి అల ముంట తాయిలో ఆ ముక్కలు పెట్టి కరిగించినాయన కరిగించినాయన తీసినాయన ఆ మన్ను గిన్ను అల ఇనుమును చేసే ఆ మన్ను గిన్ను అల ఇనుమును చేసి ఆ ఇనుము దుక్కలే బండి ఇరుసును చేసే. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే అన్నా మన ఇంజనీర్లు మన ఫోర్ మ్యాన్లు మన ఇంజనీర్లు మన ఫోర్ మ్యాన్లు అల రాతలు రాసి అల గీతలు గీసి ఆ ఉప్పు ఇనుము ఆ ఇత్తడి రాగి ఆ పలకల మీద ఆ రాటుల మీద మన పిట్టర్లెళ్ళి అల రంధ్రాలెట్టి అల వజ్జాలెట్టి ఆ నట్టు మరలు అల పట్టు బిగించి అల సుట్టకు సుక్క అల తక్కిన సవట అల సుట్టకు సుక్క అల తక్కిన సవట ఆ డబ్బు దిక్కుమని తిరిగే బిల్లు మరలురా. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రంగోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషన్ మోటార్ సైకిల్. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మన రోజు కులల్లో మన లేబర్ గాల్లో మన రోజు కులల్లో మన లేబర్ గాల్లో అల రొమ్ము దమ్ముతో ఆ ఇనప తమ్ములో అల పట్ట నైనా అల పట్ట అంటూ అల
పళ్ళు బిగిసి అది పట్టి లాగుతూ ఇంజన్ కింద ఇరికించి దించిన అలా కమ్ముకి కమ్ము అలా కలిపి కట్టిన ఆ ఎండిన పేగు ఎలాడ తీసిన ఆ పట్టాల మీద రైలు బండి పరుగురా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రంగులమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిసను మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మన డొక్కలెండిన ఆ కొండ ధరలు రా మన డొక్కలెండిన ఆ కొండ ధరలు రా ఆ పంకల దూరి ఆ పంక సెడులు పంకలు తీసి అది కొట్టిలో వేసి అలు కొక్కిరా అలు మట్టిరా అలు పీసుగా అలు పీకగా అలు పీకగా అలు రబ్బరు చేసి అలు టైరుకు పెట్టి అలు టైరును చేసి చక్రాలకు పెట్టి ఆ గుండె నొప్పితో ఉండుండి తీసిన ఆ ఊపిరినేమో అలు గాలిగా పోసి ఆ ఊపిరినేమో అలు గాలిగా పోసి ఆ గయ్య గుయ్యమని తిరిగే బస్సు టైరురా యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నులమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిసను మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఇన్ని చేసినా నువ్వన్నీ చేసినా సొమ్ము గడిదిరా ఆ సోప గడిదిరా ఆ సోప గడిదిరా ఆ విల్లు మీదరా యజమాని వవ్వరా థ్యాంక్ యూ సో మచ్